బీజేపీ పార్టీలో ఉండి ఆర్ఎస్ఎస్ లో ఉండి కూడా అయ్యో మాకు అన్యాయం జరుగుతా ఉంటే మా పార్టీ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని వాళ్ళు నెత్తిదోరు మొత్తుకుంటాను. కాబట్టి దయచేసి మా ఉస్మానియా జేఏసీ నాయకుడు నవీన్ యాదవ్ ఒక మాట చెప్పింది. ఏమన్నాడంటే, ఇవాళ రాజస్థాన్ కేంద్రంగా ఒక నీట్ కోచింగ్ నడిపేటటువంటి జూనియర్ కాలేజీ వాడు హైదరాబాద్ కి వచ్చి 6.5 లక్షల రూపాయల ఫీజు తీసుకొని నీట్ కోట అనేటటువంటి ఒక కాలేజీని పెట్టి ఖచ్చితంగా నీట్ ర్యాంక్ ఇప్పిస్తాము అని చెప్పేసి వాడు 6.5 లక్షల రూపాయలు తెలంగాణ బిడ్డలకి దూసుకుంటా ఉన్నాడు. ఇది మార్వాడీలే, దాని ఓనర్లు కూడా మార్వాడీలే ఉన్నారు. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి పాకుతా ఉన్నది అంటే ఇవాళ ప్రతి రంగాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని అడ్డుకోకపోతే రేపు తెలంగాణ సాధించుకున్న దానికి అర్థం లేకుండా పోతుంది. తెలంగాణ మరొకసారి బానిసత్వంలోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే దాంట్లో ప్రతి ఒక్కరం కలిసి రావాల్సిందిగా మేమందరం కవులు రచయితలుగా కలిసి వస్తాం.